ఈరోజు శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకి శోభాయాత్రతో ప్రారంభమై ఈ కార్యక్రమం 3 రోజులు 108 మంది ఋత్విక్కులతో గీతా పారాయణం, సామూహిక అష్టోత్తర శత గీతా పారాయణం సింహాచలంలో కొండ దిగువన వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని సామూహిక పారాయణంగా కార్యకర్తలు తలపెట్టారు. 3 రోజులు కార్యక్రమం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి అనేక మంది ఋత్విక్కులు ఈ కార్యక్రమంలో పారాయణం కోసమని అన్వయించుకుంటున్నారు. లోక కళ్యాణం కోసం తలపెట్టిన కార్యక్రమం ఇది. 108 మంది ఋత్విక్కులతో సామూహికంగా 108 మంది ఒకేసారి పారాయణం చేసే అద్వితీయమైన కార్యక్రమం. లోగడ 2013లో సుందరకాండ అష్టోత్తర శత శ్రీమద్ సుందరకాండ పారాయణ కార్యక్రమం జరిగింది ఇక్కడే. అలాగే ఈ సంవత్సరం అష్టోత్తర శత శ్రీమద్ భగవద్గీత పారాయణం జరగబోతోంది. 23 అనగా రేపు ఉదయం 8 గంటలకు భగవద్గీత పారాయణం ప్రారంభమవుతుంది. 11 గంటల వరకు మొత్తం భగవద్గీత పారాయణం జరుగుతుంది 108 మంది ఋత్విక్కులతో. అలాగే 3 రోజుల పాటు రోజుకు 108 మంది చొప్పున 3 రోజులు 108 ఆవృత్తులు పారాయణం జరుగుతుంది. ఆఖరిగా 25వ తేదీ మధ్యాహ్నం పారాయణ అనంతరం మహాపూర్ణాహుతి, శాంతి కళ్యాణం జరుగుతుంది. అలాగే ఈ 3 రోజులలో 23, 24 తారీఖుల్లో సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహింపబడుతున్నాయి. తిరుపతి నుండి అన్నమాచార్య ప్రాజెక్టు వారు పంపించిన శ్రీమతి భార్గవి ఆమె చేత అన్నమాచార్య సంకీర్తనం జరుగుతుంది. అలాగే విజయనగరం నుండి వస్తున్న పద్మప్రియ గారికి భగవద్గీత భక్తిరంజని కార్యక్రమం జరుగుతుంది. అలాగే 2 రోజులు కూడా నృత్య కార్యక్రమం ఉంటుంది. ఈ మహద్ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగపరచుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా భక్తులందరినీ కోరుతున్నాం. గీత సుగీత కర్తవ్య.